రూపంలో చెప్పిస్తే జనంలోకి వెళ్ళిద్ది ఆ డిమాండ్ అని కావాలి. న్యూట్రల్ పీపుల్ కంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ టాక్స్ అని తీసుకుంటున్నారు వైసీపీ. ఆ విజయవాడలోనో మార్కెట్లోనో మైకులు పెట్టేసి తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారు, చంద్రబాబును విమర్శించే అంటే చంద్రబాబు అందరూ పొగుడుతారని మనం చెప్పలేం. కొంతమంది దాంట్లో వైసీపీ కార్యకర్తలు ఉంటారు, అవును, కొంతమంది ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత ఉంటుంది, అసహనం ఉంటుంది, వివిధ రకాలుగా ఉంటుంది. అంటే అందరు ఒపీనియన్స్ తీసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన బైట్సే తీసుకొని ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఏముంది సార్, 500 రూపాయలు ఇచ్చే చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కొద్దిమంది పాపం. అవును, వాళ్ళతో చెప్పిస్తారు. ఏముంది, చెప్పిస్తా, ఇవన్నీ జరుగుతుంటాయి. అట్లాగే వైసీపీ నాయకులతో కూడా ఎట్లా చెప్పిస్తారంటే ఇదే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ తిడతారు. అవును, తిట్టి పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ లేదు అంటారు. చూసారా? ఈ వీడియో క్లిప్పింగ్లన్నీ ఏం చేస్తారంటే మళ్ళీ ట్విట్టర్లోనూ ఫేస్బుక్లోనూ మళ్ళీ ప్రచారం చేస్తారు. అప్పుడు కింద ఉన్న స్థాయిలో ఉన్న కార్యకర్తల్లో ఏమవుతుందంటే కొంచెం భేదాభిప్రాయాలు కలిగించేలా ప్రయత్నం చేస్తారు. ఓకే, ఇప్పుడు నాయకులు ఎలాగూ విడదీయలేం. ఎందుకంటే మొన్న 26వ తేదీ అందరూ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూర్చొని ఎంత సఖ్యతగా మాట్లాడుకుంటున్నారో, ఎంత ఆహ్లాదకరంగా మాట్లాడుకుంటున్నారో ప్రపంచం అంతా చూసింది. మనసులో కల్మషం లేకుండా ఏ విధంగా వాళ్ళ కలయిక ఆ స్టేజ్ మీద చూశారో, అప్పుడు వైసీపీ ఏం చేసిందంటే ఇలా ముగ్గురిని చెడగొట్టాలంటే చెడగొట్టలేం. ఇప్పుడు ఏం చేయాలి, కింది స్థాయిలో ఉన్న కార్యకర్తల్లో మనం చిచ్చు పెట్టాలి. చిచ్చు పెట్టాలంటే ఏం చేయాలి, ఒకరిని పొగడాలి, ఒకరిని పొగిడి వదిలేయాలి, అంతే. మిగతా వాళ్ళు తక్కువ ఉన్నట్టు లెక్క కదా. అవును, అట్లాగే జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి. జగన్మోహన్ రెడ్డిని తిడుతూ జనంలో ఏమంటే జగన్మోహన్ రెడ్డి తిడుతున్నాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ సూపర్ అంటున్నారు, పవన్ లేకపోతే టీడీపీ లేదంటారు. ఇంకొక బ్యాచ్ వచ్చి ఏమొస్తుంది, టీడీపీ లేకపోతే పవన్ అక్కడ ఉన్నాడు అని అది తీసుకొస్తారు. ఇట్లా ఇద్దరి మధ్య కార్యకర్తల్లో చిచ్చు రగిలించేదానికి ప్రయత్నాలు చేస్తాం.